దేవుని ఆలోచన, దేవుని ఇష్టం, దేవుని యొక్క మనస్సు. దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క మనస్సు. అంటే దేవుడు తన పిల్లల ఎడల తను కలిగి ఉన్న ఇష్టము, ఆలోచనలు, మనస్సు తన పిల్లల ఎడల మాత్రమే, తన పిల్లలు కాని వారి ఎడల కాదు, ఆయన ఏర్పాటులో లేని వారి ఎడల కాదు, లోకస్తుల గురించి కాదు. ఆయన పిల్లల కొరకు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక చిత్తము కలిగి ఉన్నాడు, ఒక మనస్సు కలిగి ఉన్నాడు. మనకి ఇంకా అర్థం అవ్వాలంటే, ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోమా. తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఒక అమ్మాయి అబ్బాయి అనుకుందాం. వాళ్ళ ఎడల తల్లిదండ్రులకు ఒక చిత్తం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది. వారి గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. ఎలా? కుమారుడైతే నా కుమారుడు డాక్టర్ చెయ్యాలి లేదా ఇంజనీర్ చదవాలి, కుమార్తె అయితే ఈ చదివి చదవాలి, కలెక్టర్ అవ్వాలి. ఇద్దరు పిల్లలేగా, ఇద్దరు ఒకే గర్భంలో నుంచి పుట్టిన వారేగా, ఇద్దరు సమానమేగా. కానీ ఆ తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లల పట్ల ఒకే ఆలోచన ఉండదు కొన్నిసార్లు. కానీ తల్లిదండ్రుల ఆలోచన మాత్రం ఒక్కటే, ఉన్నతమైన ఆలోచన, మంచి ఆలోచన. ఇద్దరు కూడా ఉన్నతంగా ఆశీర్వదించబడాలి ఆలోచన. కానీ అతను ఇది చేస్తే బాగుండు, ఈమె ఇది చేస్తే బాగుండు కదా. అలాగే మన ప్రియ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, కోరుకున్నాడు కాబట్టి, ఆయనకి మన విషయమై ఒక చిత్తము ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. ఆయన ఒక మనస్సు కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అసలు ఎవరు ఆయన పిల్లలు? ఎప్పుడు ఈ ఉద్దేశాలు, ఆలోచన కలిగి ఉన్నారు? ఈ లోకపరంగా తల్లిదండ్రులైతే వారు పుట్టిన తర్వాత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులైతే తమ కడుపులో ఉండగానే కొన్ని ప్రణాళికలు చేసేసుకుంటారు. అయితే మన దేవుడు ఎప్పుడు తన పిల్లల గురించి ఆలోచన చేశాడు, ఆలోచన కలిగి ఉన్నాడంటే, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, జగత్తు పునాది వేయబడక ముందే నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడినప్పుడే ఆయన కన్నులు నిన్ను చూచాయి. ఇంకా నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడక మునిపే ఆయన ఆలోచనలో నీవు ఉన్నావు. ఇదిగో నా కుమార్తె, ఇదిగో ఈ లోకంలోకి వెళ్ళాక ఈ నా ఉద్దేశము, నా ఆలోచన నెరవేర్చాలి. ఈ నా కుమారుడు ఈ భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ ప్రణాళిక కొరకు నెరవేర్చాలి అని దేవుడు కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక చిత్తము కలిగి ఉన్నాడు. మనుష్యుల ఆలోచనలు, మనుష్యుల చిత్తాలన్నీ కూడా భూ సంబంధమైనవి ఉంటాయి కదా. దేవుడు పరసంబంధమైన వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు కదా. వాటితో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు కదా. అయితే మన ఆలోచన కంటే దేవుని యొక్క ఆలోచనలు, మన తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు భూమికి ఆకాశములకు ఎంత ఎత్తుగా ఉన్నతంగా ఉన్నాయో అంత ఉన్నతంగా ఉంటాయి. అంతేకాదు మన మార్గముల కంటే ఆయన మార్గం
జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈరోజు ఆయన ఉద్దేశము నీ పట్ల నా పట్ల ఏమిటో చెప్పాలి అని ఆశపడుతున్నాడు. అయితే నా చిత్తము గుర్తుపట్టలేకపోతున్నారు, నా ఆలోచన గ్రహించలేకపోతున్నారు. కానీ నా ఆలోచన అనుకొని వేరే ఆలోచన చేసేస్తూ మోసగించబడుతున్నారు. కానీ నేను నా పిల్లలను ఆ విషయంలో మోసపోనివ్వను అని ఈ రోజున ఆయన కంకణం కట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన పిల్లలంటే ఆయన ఏర్పాటు చేయబడ్డవారే. ఇంకా దగ్గరగా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడుగబడి ఆయన ఆత్మ చేత నడిపించబడిన ప్రతి ఒక్కరూ. కుల మత భేదాలు, ధనిక భేద వర్గ భేదాలు లేవు. యేసు క్రీస్తుని నిజ రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడుగబడి ఆయన ఆత్మ ద్వారా నడిపించబడిన ప్రతి ఒక్కరు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, ఆయన పిల్లలు, ఆయన అధికారం కలిగిన వారు. వాళ్ళ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. అవి మాత్రమే ఈ లోకంలో వారి ద్వారా జరగాలి అని ఆయన ఆశపడుతున్నాడంట. నేను కొన్ని రిఫరెన్స్ చెప్పట్లేదు, ముందుకెళ్ళిపోతాను, లేట్ అయిపోతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు స్పష్టంగా నువ్వు గ్రహించు. నేను ఎవ్వరు కాదనకపోయినా, ఇప్పుడు నీ స్థితి ఎలా ఉన్నా ఉండకపోయినా, నీవు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో ఉన్నావు, ఆయన చిత్తంలో ఉన్నావు, ఆయన పిల్లలయ్యే అధికారంలోనికి వచ్చేసావు. నీ పట్ల ఒక బలమైన చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక మంచి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలు నీ ద్వారా ఆయన నెరవేర్చుకోవడానికి ఆరాటపడుతూ ఉన్నాడు ఈ సమయంలో. స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. అయితే ప్రస్తుతం దేవుని బిడ్డలు సైతము వారికి వచ్చే ప్రతి ఆలోచన దేవుని ఆలోచనేనని, దేవుని చిత్తమేనని మోసపోతూ ఉన్నారట. అందుకే మనము ఏది గ్రహించకపోయినా మన జీవితంలో మనం సజీవంగా ఉన్నప్పుడే దేవుని చిత్తమును స్పష్టంగా గ్రహించాలి. దేవుని చిత్తాన్ని మొదట వెతకాలి. సీక్ ఆల్వేస్ టు డు ద విల్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలు చేయాల్సిన పని ఆయన చిత్తాన్నే వెతకే పనిలో ఉండాలి. ఆయన ఆలోచన ఏమైనా తెలుసుకుంటూ ఉండాలి. అయితే